సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దళితులు ముఖ్యంగా ఎస్సీల పైన జరుగుతున్నటువంటి నేరాలు పెరిగినాయి అని చెప్పి ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు ఏదైతే చెప్తా ఉన్నాయో ఇలా ఆ లెక్కలు చూసి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, సిగ్గుపడాలి. సుమారు 13% గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎస్సీ ఎస్టీల మీద నేరాలు పెరిగినాయి అనేది ఆ జాతీయ నేర పరిశోధన యొక్క సారాంశం. దీనికి బాధపడాలా, మీరు ఆనందించాలా? మీరు ఆనందిస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఏ సంఘటన జరిగినా ఇక్కడ వచ్చేటటువంటి ఆవేశం, తిరుగుబాటు, ఉద్యమం చూస్తే మీరు ఎగతాళి చేస్తూ ఉన్నారు. బాధితులను చూసి అవహేళన చేస్తూ ఉన్నారు. అదేమంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరగలేదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. అది అధికారంలో మీరున్నారు. అధికారం మీరు రావటంలో ప్రధాన పాత్ర పోషించి ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రజలు దళితులు ఈ రాష్ట్రంలో 180% మీకు ఓట్లు ఇచ్చి మీ మీద విశ్వాసంతో అధికారాన్ని అప్పచెప్పారు. ఇవాళ మరి జాతీయ సగటు నేరాల్లో చూసుకుంటే 6వ స్థానం, ఎస్సీల మీద అత్యధికంగా నేరాలు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో 6వ స్థానంలో ఈ రాష్ట్రం ఉంది. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. దిశ చట్టం అంటారు, అదంటారు, ఇదంటారు. సిగ్గుపడాలి ఇది ఇవన్నీ చూసి కూడా. పైగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇతర ప్రజా సంఘాలు, దళిత సంఘాలు చేసే ఉద్యమాల్ని పక్కదారి పట్టించడానికి, బెదిరించడానికి, ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు బనాయించడానికి మీరు చూస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో సంఘటన జరిగితే దాని గురించి డీజీపీ గారికి లెటర్ రాస్తే సాక్ష్యాధారాలు ఉంటే సీల్డ్ కవర్లో పంపించమని చెప్పి డీజీపీ గారు అడుగుతా ఉన్నాడు. బహుశా భారతదేశంలో ఎప్పుడు కూడా చూడాల పోలీస్ అధికారులు ఈ విధంగా సమస్యను ఎత్తి చూపించినటువంటి వ్యక్తులు కానీ నాయకులు కానీ మీరు సాక్ష్యాలు చూపించండి అని చెప్పి అడిగిన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడాల. ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన, ప్రతాప్ రెడ్డి అనే అతను తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నారు. 6 నెలల క్రితం కరోనాకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటిస్తే వాళ్ళ అమ్మ మా పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసిందని చెప్తా ఉన్నారు. తీయండి, రికార్డ్స్ తీయండి. ఇప్పుడు మా పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీలో ఉందా వాళ్ళ అమ్మ అనేది నేను అడుగుతా ఉన్నా సూటిగా. పోటీ చేశారు, ఈరోజు రేపు విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళకి ప్రలోభాలకి అమ్ముడు పోయారు, వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు. ఈరోజు 6 నెలల తర్వాత అక్కడ రామచంద్ర అనే జడ్జి తమ్ముడి మీద దాడి చేస్తే అతను తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అటువంటి సంఘటనలు ఎత్తి చూపితే మీరు ప్రతిపక్ష నాయకుడి గారికి నోటీసులు ఇచ్చి తిరుగు లేఖలు రాసే పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే సామాన్యుడిని బెదిరించడం ఇది. మేము చంద్రబాబు గారికే రిప్లై అడిగాం, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి బెదిరించినట్టు కనపడతా ఉంది. ఇవాళ అనేక సంఘటనలు, ఇవాళ దాడులు, బతుకున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. చనిపోయిన ప్రేతాత్మలు కూడా వదలనటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాలో చూసాం. చిలకలూరుపేట పట్టణం నడిబొడ్డున దళిత క్రైస్తవ శ్మశాన వాటికలో 160-170 శ్మశానాలు ఇస్తాం. శ్మశాన స్థలంలో సమాధులు తొవ్వి పడేసినటువంటి పరిస్థితి. అసలు దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం వచ్చిందండి. కంప్లీట్ తొవ్వేసేసారు మొత్తం. ఆ గ్రౌండ్ అంతా కూడా చదువు చేసి పడేశారు. అదేమంటే యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం దీనికి కారకులైన వాళ్ళ మీద అన్నారు. మున్సిపల్ కమిషనర్కి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చి శ్రీకాళహస్తి పోస్ట్ చేశారు. అది మీరు తీసుకున్నటువంటి చర్యలు. ప్రజలు కూడా ఆలోచించండి. దళిత సోదరులారా, సోదరిమణులారా, ఈ ప్రభుత్వం దళిత క్రైస్తవుల యొక్క శ్మశాన వాటికి తవ్వేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటామని
ఆ అధికారికి గ్రేడ్ 2లో ఉన్న అధికారికి గ్రేడ్ 1 కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చింది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా శిరోమండలం కేసు తూర్పుగోదావరి జిల్లాలో ప్రసాద్ అనే యువకుడి మీద జరిగితే దానిలో ప్రధాన ముద్దాయి A1 ముద్దాయి అయినటువంటి కవల కృష్ణమూర్తి మీద మీరు 2 నెలల పైన అతన్ని పట్టించుకోకుండా అతను ఫ్రీగా వదిలేసి ముందస్తు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి పూర్తిగా సహకరించి వదిలేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఈ దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారు ఆఫీస్ ఇన్వాల్వ్ అయినా కూడా మొదటి ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేయాల. ఇంకా 7వ ముద్దాయిగా ఉన్నటువంటి A7 నిందితుడిగా ఉన్నటువంటి SIని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కవల కృష్ణమూర్తి జోలికి మాత్రం మరి పోలీసు వారు వెళ్ళలేదు అనేది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అతను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నంత వరకు సహకరించారు. ఇది ఎక్కడ అన్యాయం? సమాధులు తవ్వేశారు, మనుషులు గుండు గీశారు, సామూహిక అత్యాచారం రాజమండ్రిలో మరి జరిగినటువంటి బాలికను మనం చూసాం. మహిళలను ఏ విధంగా చేశారో, ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో సామూహిక దహనం, గృహ దహనానికి పాల్పడేటువంటి నిందితుల్ని మరి ఏం చేశారో తెలియదు ఇప్పటికి కూడా. అదేవిధంగా గురజాల్లో విక్రమ్ అనే యువకుడిని హత్య చేశారు. హైదరాబాద్ లో పనిచేసుకుంటున్నటువంటి యువకుడిని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పి మాట్లాడాలని చెప్పి పిలిపించి వారం రోజులు రోజు ఉదయం రమ్మని రాత్రి 11-12 గంటలకు స్టేషన్ నుంచి పంపిస్తా ఉంటే కాపు కాసి చంపేసినటువంటి పరిస్థితి ఇవాళ చూసాం మనం. ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. ముద్దాయిలందరినీ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయాల. ఈ సంఘటనలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇవాళ అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా. మేము అధికారంలో ఉన్నాం, అపోజిషన్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టి 38 సంవత్సరాలు అవుతా ఉంది. అందులో 15 సంవత్సరాలు, 16, 17 సంవత్సరాలు ఇప్పటికి అధికారం లేకుండా ఉన్నాం. మిగతా సంవత్సరాలు అధికారంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలు ఎత్తి చూపటంలో, ప్రజల యొక్క సమస్యలు ముందుకు తీసుకెళ్లటంలో మరి మేము పనిచేస్తా ఉన్నాం. దానికి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఏదో ఒక రోజు మళ్ళా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ఇవాళ మీరు ఆలోచించండి, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను ఇవాళ మీకు అధికారాన్ని ఇచ్చి ఇవాళ మీరు అందలాల మీద కూర్చోవడానికి కారకులైనటువంటి దళితుల మీద ఈ విధంగా అక్కుడిచ్చాలు, అఘాయిత్యాలు జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలో పెరిగిపోతా ఉన్నాయంటే మరి మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పకపోయినా సరే దగ్గరలోనే సమాధానం చెప్పించే రోజులు దగ్గరలోనే వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.